ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడు? సీతారాం నాయక్ లేనిదేంది? ఈ దేశంలో మొదటి పిహెచ్డి, బంజారా బిడ్డగా గిరిజనుడిగా ఈ దేశంలో వృక్షశాస్త్రంలో మొదటి పిహెచ్డి, సేవా గోల్డ్ మెడల్, 10 అవార్డులు ఉన్నాయి. ఈ రాత్రి కూడా నాకు ఫోన్ చేస్తే నీకు ఏ గ్రూప్ బ్లడ్ కావాలో అది ఇస్తా, 10 అవార్డులు ఉన్నాయి. నా పేరే ఉద్యమ యోధుల జమానత్దార్. ఒక్క 1,50,000 సర్టిఫికెట్ ఇస్తే 1000 మంది బయటకు వచ్చిండ్రు. ఏం చేయలేదు చెప్పు. సో భారతీయ జనతా పార్టీ అన్న గుర్తిస్తుంది అనుకోవచ్చా మిమ్మల్ని? గుర్తించే టికెట్ ఇచ్చిండ్రు, ఇంటికి వచ్చి నేను తీసుకుపోయి ఆ ఖర్చుల మందం ఏది ఎంతనైతే ఎలక్షన్ ఖర్చులు పెట్టాలో పెంచి ఎక్కడ 10 ఓట్లు రాని దగ్గర 1,00,000 ఓట్లు వచ్చినాయి. ఎందుకు గుర్తించలేదు? గుర్తిస్తారు, తప్పకుండా గుర్తిస్తారు. నేను అనేది నన్ను గుర్తించే కంటే ఓకే, అరే నా జాతికి గుర్తింపు లేదా? నువ్వు మళ్ళీ విచిత్రం ఉన్నావు. ఇప్పుడు అనవసరమైనటువంటి ఆరోపణలు, అనుమానాలు, మనకి చరిత్ర తెలియక లంబాడీలు ఎవరు చెప్పు, నువ్వు చెప్పు. చాకలేమ పేరు మీద యూనివర్సిటీ పెడితే మరి నిన్ను గెలిపించింది అనేటువంటి రోజు నీ మంత్రులు నువ్వు లంబడోళ్ళని గెలిపించు, లంబడోళ్ళు నన్ను గెలిపించి ఏం చేసిన? లంబడోళ్ళు గిరిజన మంత్రి లేడు, లంబడోళ్ళ మంత్రి లేడు, ఓ 4 చైర్మన్ ఇయ్యలేదు నువ్వు. అంతెందుకే, మా ఠాను నాయక్ పేరు ఎక్కడైనా ఉందా? మా సేవాలాల్ పేరు ఎక్కడైనా ఉందా? మా ఎవరి పేరైనా ఉందా? చెప్పండి మరి. ఎందుకు దాదాపుగా 15 లక్షలు 20 లక్షల దగ్గర ఉన్నటువంటి జనాభా లంబాడి వాళ్ళది, ఎందుకు మరి ఇంకా అంటే వెనకబడిపోవడానికి గల కారణం అంటే యూనిటీ లేకనా? ఉన్నట్టు చెప్పమంట. చెప్పండి. ఇప్పుడు అక్కడ 4-5 ఉన్నారు అనుకో పొజిషన్ లో, వాళ్ళు మాట్లాడితే నాకు ఎక్కడేం పీకుతుంది అని నేనే ఉదాహరణ మాట్లాడేందుకు నేను పీకలేదా? భయమా? భయమే. ఎంత జనాభానే ఉండే. నీ జనాభా రిజర్వేషన్ ఉన్నా రిజర్వేషన్ ఉంటే టికెట్ నీకు అంటే నీ అయ్యకి ఇప్పటికి ఇస్తాడా? నీకు ఇవ్వాలని ఏమున్నది? ఆ భయం. ఇప్పుడు నన్ను కాదని తెలంగాణ ద్రోహులకు టికెట్ ఇవ్వలే. మోడీ అక్కడ ఏదో ఆదేశిస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు బీజేపీకి పొత్తుంటది ఎక్కడ? రేవంత్ రెడ్డి అంటున్నా నేను. అదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏనండి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్. అటువంటిది ఏమైనా తెలిసేది ఉంటే తెల్లారి కూడా విక్తారు కాంగ్రెస్ వాళ్ళు, తెల్లారి తీసేస్తారు. అయినా పోయి రేవంత్ రెడ్డితో మేము ఒకటవుడేంది? మాకేం అవసరం? ఏమైతుంది ఆయనతో ఉంటే? అయినా ఇప్పుడు ఎక్కడ 9 ఇప్పుడు బీజేపీ అది బీఆర్ఎస్ అన్న 9 ఏళ్ల తర్వాత అది మట్టి కరిచింది, దాన్ని తొక్కిండ్రు. వీటి 9 నెలలనే తొక్కే ప్రజలు. ఇక మళ్ళీ అటువంటి పెట్టుకొని మేమేం చేయాలి? ఓకే, సో నెక్స్ట్ మీదే ప్రభుత్వం అయితే. అరే డబుల్ ఇంజన్ ప్రభుత్వం వచ్చింది, రాసుకో. రేపు ఈ ఎలక్షన్లు కూడా రేపు తెలుస్తాయి కదా నీకు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు 3 ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా బీజేపీ మంచిగా గెలుస్తుంది. 3 నాకైతే నమ్మకం ఉంది 3 గెలుస్తుందని. సరే చూద్దామండి, ఎలక్షన్స్ రోజు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ అండి. గౌరవ ఏమైందండి? థ్యాంక్ యూ.